न्यूरोथेरेपी का एक नया नाम। बिना कोई दवा, बिना कोई ऑपरेशन, बिना कोई इंजेक्शन के लम्हों में शिफा पाई। రెండు 2023 సంవత్సరం మనం ముగింపు దశలో ఉన్నాం. సిటీ పోలీస్కి చాలా ఒక మంచి సంవత్సరంగా అనేక అంశాల్లో మనం చెప్పుకోవచ్చు. మొదటగా అన్ని ఫెస్టివల్స్ కానీ ఆల్ మేజర్ ఈవెంట్స్ సిటీలో ఏవైతే జరుగుతాయో అవన్నీ చాలా పీస్ఫుల్గా కమ్యూనల్ హార్మనీ అనేది వెళ్ళి విరుస్తూ జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మీకు తెలుసు ఎలక్షన్స్ కూడా జరిగినాయి తెలంగాణ అసెంబ్లీకి. సో ఆ ఎలక్షన్స్ కూడా చాలా పీస్ఫుల్గా డెమోక్రటిక్ ప్రాసెస్ని అంతా ఎన్ష్యూర్ చేస్తూ ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసుకునే విధంగా సిటీ పోలీస్ చాలా శ్రమించారు. అది కాకుండా ఈ సంవత్సరం మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక దశాబ్దమైన సందర్భంగా డిసెన్నియల్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. సిటీలోనే ఎక్కువ ఈవెంట్స్ అయినాయి, మీకు అందరికి తెలుసు అది. అవన్నీ కూడా ఆల్ ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా జరుపుకోవడం జరిగింది వితౌట్ ఎనీ హిచ్. ఇంకా మనకు రెగ్యులర్గా వచ్చే ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ కమ్యూనల్ హార్మనీ కనపడేటట్లుగా రిఫ్లెక్ట్ అయ్యేటట్లుగా మనం జరుపుకోవడం జరిగింది. సిటీ పోలీస్ ఆ విధంగా ఎన్ష్యూర్ చేశారు. సిటీ పోలీస్కి పీస్ కమిటీస్ ఇంకా అనేక సంస్థలు అట్లాగే మీడియా అందరూ కూడా సహకరించారు, ప్రజలు కూడా సహకరించారు. ముఖ్యంగా ఈ సంవత్సరం శివరాత్రి, సబే మిరాజ్ ఇట్లాంటి ఫెస్టివల్స్ కోయిన్సైడ్ అయినాయి. ఆఫ్టర్ 36 years ఐ థింక్ ఈ రెండు ఫెస్టివల్స్ కోయిన్సైడ్ కావడం. సో ఆ రెండు మన కమ్యూనిటీస్ కూడా ఫెస్టివల్లో ఇన్వాల్వ్ అయినా కూడా అంత సామరస్యంగా జరుపుకోవడం కూడా మనం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. రీఆర్గనైజేషన్ ఆఫ్ సిటీ పోలీస్కి వస్తే ఇది నిజంగా ఈ సంవత్సరం ఒక మైల్ స్టోన్ అని చెప్పవచ్చు. చాలా డికేడ్స్ తర్వాత, ఆల్మోస్ట్ 3 decades తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ని రీఆర్గనైజ్ చేయడం జరిగింది. 5 లా అండ్ ఆర్డర్ సబ్ డివిజన్స్గా ఉన్న ఈ సిటీ పోలీస్ వ్యవస్థ 7 లా అండ్ ఆర్డర్స్, ఇంకో 2 పెంచి 7 లా అండ్ ఆర్డర్ సబ్ డివిజన్స్ అయినాయి. తర్వాత అంటే రెండు సబ్ డివిజన్స్, 2 జోన్స్, నాట్ సబ్ డివిజన్స్, 2 జోన్స్ పెరిగినాయి. అంటే 2 DCP ఏరియాస్ పెరిగినాయి రీఆర్గనైజేషన్లో. అట్లాగే 28 డివిజన్స్ అయినాయి. 11 న్యూ డివిజన్స్తో, ఇంతకుముందు 17 ఉన్నాయి, 11 న్యూ డివిజన్స్తో మనకు 28 డివిజన్స్ అయినాయి, అంటే ACP డివిజన్స్. మళ్ళీ 11 పోలీస్ స్టేషన్స్ పెరిగి మొత్తం లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ ఇప్పుడు 71 పోలీస్ స్టేషన్స్ చేరినాయి. ఇన్ ద సేమ్ బ్రెత్ ట్రాఫిక్ పోలీస్లో కూడా మనకు ట్రాఫిక్ జోన్ 2 నుంచి 3 అయినాయి. ఇంకొక జోన్ మనం పెంచుకున్నాము, ట్రాఫిక్ DCP 3. అట్లాగే పోలీస్ స్టేషన్ ఒకటి పెంచుకొని 7కు చేరినాయి సంఖ్య ట్రాఫిక్ డివిజన్స్. పోలీస్ స్టేషన్ 13 పెరిగి 13 పెరిగినాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. అంటే లా అండ్ ఆర్డర్ కంటే కూడా మనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ ఎక్కువ పెరిగినాయి. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న వాహన సంఖ్యల వల్ల కూడా ఇది అవసరమైంది. ఇప్పుడు మొత్తం ఈ 13 కొత్త వాటితో కలిపి 31, అంటే ఇంతకుముందు 18 ఉంటే ఇప్పుడు మనకు 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ మనకు సిటీలో ఉన్నాయి. ఉమెన్ పోలీస్ స్టేషన్స్ కూడా
రెండు మాత్రమే ఉన్నాయి గతంలో. అయితే ఇప్పుడు ఒక్కొక్క లా అండ్ ఆర్డర్ డివిజన్కి ఒకటి ఉండాలన్న ఉద్దేశంతో 7 లా అండ్ ఆర్డర్ డివిజన్లోనూ ప్రతి డివిజన్లో ఒకటి చొప్పున 7 అయినాయి. అంటే కొత్తగా 5 ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వం వారు ట్రాఫిక్ కానీ, అంటే దైనందిక సమస్య అయిన ట్రాఫిక్ కానీ, అట్లాగే ఉమెన్ సేఫ్టీకి కానీ ఇస్తున్న ప్రాముఖ్యతకు ఇది నిదర్శనము. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనికి ఈ ప్రాముఖ్యత ఇస్తూ ప్రభుత్వం వారిని కన్విన్స్ చేసి ఈ పోలీస్ స్టేషన్ తెచ్చుకోవడము ఒక విశేషంగా మీరు గమనించవచ్చు. अल्हम्दुलिल्लाह, किसी भी तरह का दर्द रखने वालों के लिए खुशखबरी खुशखबरी खुशखबरी। मर्द व खवातीन, बच्चे बड़े या फिर पुराना दर्द जैसे शोल्डर का दर्द, कमर का दर्द, घुटनों का दर्द, गर्दन का दर्द, कोहनी का दर्द या जिस्म के किसी भी हिस्से में नया और पुराना दर्द हो तो आज अभी तशरीफ लाइए। एक बार आजमाइश शर्त है। अपने तजुर्बे की बिसात पर मोहम्मद मुश्ताक साहब आज तक अल्हम्दुलिल्लाह हजारों मरीजों को शिफायाब कर चुके हैं अल्लाह के फजल से। तशरीफ लाइए। न्यूरोथेरेपी का एक नया नाम, बिना कोई दवा, बिना कोई ऑपरेशन, बिना कोई इंजेक्शन के लम्हों में शिफा पाई। तफसीलात के लिए हमारा पता है शास्त्रीपुरम रोड, अपोजिट HKGN फर्नीचर। कांटेक्ट कीजिए 7995273604।